మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటికొండలోని ఒక పౌల్ట్రీ ఫామ్ లో అల్ఫాజోరం డ్రగ్ తయారీ గుట్టు రట్టు చేశారు అధికారులు. ఈగల్ టీం, హైదరాబాద్ నార్కోటిక్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి 1 కేజీ అల్ఫాజోలంతో పాటు ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు జయప్రకాష్ గౌడ్, కృష్ణయ్య గౌడ్లతో పాటు మరో 2 పోలీసులు అరెస్ట్ చేశారు. గత 2 వారాలుగా ఇక్కడి డ్రగ్ తయారీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న మరో 23 మంది నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ డ్రగ్ తయారీకి అవసరమైన రసాయనాలను జీడిమెట్ల, ప్రశాంత్ నగర్, ఫతేనగర్, బాలానగర్ ప్రాంతాల నుంచి సరఫరా చేసినట్లు గుర్తించిన ఈగల్ టీం ఆ కెమికల్ సప్లయర్లపై కూడా కేసులు నమోదు చేసింది. ఈ కేసులో పట్టుబడిన ప్రధాన నిందితుడు జయప్రకాష్ గౌడ్ గతంలో ఒక స్కూల్లో డ్రగ్స్ తయారు చేస్తూ అరెస్ట్ అయినట్లు గుర్తించారు. రసాయనాల సేకరణ మార్గాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు, కల్తీకి పాల్పడిన కల్లు వ్యాపారులు, అలాగే ఈ ముఠాతో సంబంధం ఉన్న వ్యక్తుల పూర్తి నెట్వర్క్ పై అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో అల్ఫాజోలం తయారీ ముఠా గుట్టురట్టు చేశారు. హైదరాబాద్కు చెందినటువంటి ఈగల్ టీం డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఇక్కడ చేరుకొని ఏదైతే హైవేకు ఆనుకొని ఉన్నటువంటి తునికింపేట సమీపంలో ఉన్నటువంటి ఒక కోళ్ల ఫామ్లో గుట్టుగా తయారు చేస్తున్నటువంటి అల్ఫాజోలం పైన దాడులు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇంకా ఈగల్ టీం సంబంధించినటువంటి సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి కీలక నిందితుడిగా ఉన్నటువంటి జయప్రకాష్ గౌడ్ను అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కోళ్ల సంబంధించి ఎప్పటి నుంచి ఇక్కడ ఈ అల్ఫాజోలంకి సంబంధించినటువంటి తయారీ జరుగుతుంది, దీనికి సంబంధించినటువంటి కెమికల్స్ ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు అంశానికి సంబంధించి కూడా పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి సందర్భం అయితే కొనసాగుతోంది. అయితే గతంలోనే ఈ జయప్రకాష్ గౌడ్ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక స్కూల్లో ఈ రహస్యంగా ఈ అల్ఫాజోలం తయారీని కూడా గతంలో చేయడం జరిగింది. అలాగే డ్రగ్స్ కూడా తయారు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా అయితే ప్రత్యేకంగా అల్ఫాజోలంని అక్కడ తయారు చేసి ఈ ప్రాంతంలో భూత్పూర్ కావచ్చు, జడ్చెల్ల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కళ్ళు కాంపౌండ్లకు అమ్మినట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ సరఫరా కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ ఘటనకు సంబంధించి స్కూల్లో తయారు చేసినటువంటి అంశంలో గతంలో రైడ్స్ చేయడం ద్వారా దొరకడంతో జైలుకు కూడా వెళ్ళాడు. ప్రస్తుతం బెయిల్ పైన వచ్చి మరోసారి అదే సంబంధించినటువంటి అల్ఫాజోలాన్ని తయారీగా చేస్తున్నాడు. అయితే ఈసారి హైదరాబాద్ కాకుండా తన స్వగ్రామానికి సమీపంలో ఉన్నటువంటి ఒక కోళ్ల ఫామ్ని అడ్డాగా ఎంచుకున్నాడు. ఇక్కడ కొంతమందితో చేతులు కలిపి ఈ కోళ్ల ఫామ్ని అడ్డాగా చేసుకొని ఇక్కడ అల్ఫాజోలంని తయారు చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఈ కెమికల్స్ను తీసుకువచ్చి ఇక్కడ అల్ఫాజోలం తయారు చేస్తున్నట్టుగా అయితే ప్రస్తుతానికైతే సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి ఇటు ఈగల్ టీం డిఎస్పీ ఆధ్వర్యంలో ఇప్పటికే వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి ఈ రైడ్స్కి సంబంధించి కావచ్చు, ఈ అల్ఫాజోలం ఇక్కడ నుంచి తయారు చేసినటువంటి అల్ఫాజోలం ఎన్ని రోజులుగా తయారు చేస్తున్నారు, ఇక్కడ తయారు చేసినటువంటి అల్ఫాజోలంని ఏ ప్రాంతాలకు తరలిస్తున్నారు, ఎవరెవరికి విక్రయించారనే అంశాలకు సంబంధించి కూడా లోతుగా ఆరా తీస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. అలాగే పరారులో ఉన్నటువంటి మిగిలినటువంటి వారికి సంబంధించి కూడా వారు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళారనే అంశానికి సంబంధించి వారు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.